మట్టిలో మాణిక్యం. ఆ మాణిక్యాన్ని కరెక్ట్‌గా తెలుగు ఇండస్ట్రీ వాడుకోవట్లేదు అని ప్రతి ఒక్కసారి వింటూ ఉంటా. మీరు ఏకీభవిస్తారా? ఎందుకంటే దశాబ్దాలు, దశాబ్దాలు కంప్లీట్ చేసుకుంటున్నారు తెలుగు ఇండస్ట్రీలోని. ఆ! అంటే 28 ఇయర్స్ అయింది నేను వచ్చి. అదే. వాడుకోవట్లేదంటే ఇప్పుడు అంటే వాళ్ళ కారణాలు వాళ్ళకుండొచ్చు. ఓకే. నేను మాత్రం ఎప్పుడూ ఖాళీగా లేను. హ్మ్. 28 సంవత్సరాల నుంచి రోజు ఏదో ఒక పని చేస్తానే ఉంటా. సినిమా హ్మ్. పనే. హ్మ్. ఇంకా బయట నాకు ఏ ఇన్‌కమ్ సోర్స్ లేదు. హ్మ్. డైరెక్షన్ డిపార్ట్‌మెంటు, ప్రొడ్యూసరు, అసిస్టెంట్ డైరెక్టర్స్, రైటర్స్, ఎల్‌బి శ్రీరామ్ గారు హ్మ్. అందరున్నారిక్కడ. నన్ను మధ్యలో కూర్చోబెట్టారు. అందరూ చుట్టూ కూర్చున్నారు. పాటలు పాడవయ్యా అన్నారు. నేనే కంపోజ్ చేసి రాసుకున్న ఒక 5 పాటలు పాడాను. హ్మ్. అంటే నాకు ఫస్ట్ టైమ్ రాంగానే అంటే నాకు అంత కాన్ఫిడెన్స్ రావడానికి హ్మ్. 5 పాటలు విన్నారు. ఒక పాట దగ్గర ఒక లైన్ దగ్గర అందరూ మూకుమ్మడిగా చప్పట్లు కొట్టేశారనమాట. భలే ఉంది, భలే ఉంది అని. ఆయన ఇమ్మీడియేట్‌గా అసలు నువ్వు పాడిన ఒక 2 పాటలు మా సినిమాకి కరెక్ట్‌గా సరిపోతాయి. హ్మ్. మేము తీసేసుకుంటాం అని నాకొక 1500 అడ్వాన్స్ ఇచ్చారు. అబ్బా! అదేంటి సార్ పాటలంటున్నారు. నేను గాయకుడిని కదా! పాడాలి నేను అంటే. నువ్వు ఒక పాట పాడవా ఇందులో? హ్మ్. ఒక పాట పాడు. ఇంకోటి పెద్దవాళ్ళతో పాడిస్తాము. హుహు. అది ఇది అన్నారు. తీసుకున్నారు. అయిపోయింది. తర్వాత కట్ చేస్తే ఆ సినిమాకి కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు. కంపోజ్ చేసింది నేను. సో, వాళ్ళేంటంటే ఇంకా మేము ఫస్ట్ టైమ్ చేస్తున్నాం కదా! పెద్దవాళ్ళతో పాడిద్దాం అని నేను పాడాల్సిన పాటను కూడా నేను పాడాల్సింది ఉన్నికృష్ణన్ గారితో పాడించారు. హుహు. ఇంకో పాట బాలు గారు, చిత్ర గారు పాడారు. హ్మ్. సో, రికార్డింగ్ అయింది. అయితే సానాది రెడ్డి గారికి సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ఆ సాడ్ సాంగ్ ఆ అబ్బాయి పాడితే బావుంది. ఇప్పుడు ఈయన పాడితే అంత ఫీల్ లేదు. ఆ న్యాచురల్ ఫీల్ వస్తలేదు. సో, ఆయనతోనే పాడిద్దాం అన్నారు. హ్మ్. అంటే వీళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ ఏంటని, సార్ ఒక పెద్దాయనతో పాడిచ్చి తీసిస్తే బాగోదు సార్. అప్పటికి ఆయన ఫేమస్. 'ఓ చెలియా నా ప్రియ అవును. సఖియా' పెద్ద ఫేమస్ అది. తీయకూడదు సార్ అలాగా మాకు బ్యాడ్ నేమ్ వస్తది. అది ఇది అని వాళ్ళు ఆపేసారు. ఓకే. సరే అయిపోయింది. పాటలన్నీ రికార్డ్ అయ్యి క్యాసెట్ తెచ్చారు, వినిపించారు. అదేంటి సార్ నేను పాడాలి కదా పాట అంటే, "నువ్వు పాడదువయ్యా ఇంకా ఫైనల్ కాదు" అది ఇది అన్నారు. ఇంక నన్ను అక్కడే ఆఫీస్‌లో పెట్టేసుకున్నారు సానాది రెడ్డి గారు. ఓకే. "నువ్వు ఎక్కడికి ఎళ్ళకింకా" అని. నేను అక్కడికొచ్చినప్పుడు నేను ఇన్స్యూరెన్స్ కంపెనీలో ఏదో జాబ్ చేస్తున్నా. ఓకే. అని పెట్టుకున్నారు. తీరా షూటింగ్ అయిపోయింది. అంతా అయిపోయింది. "సార్ ఏంటి సార్ నేను సరేలేవా ఈ సినిమాకి లేదులే. హ్మ్. నువ్వు నెక్స్ట్ సినిమాకి పాడదువు" అని కంపోజిషన్ ఏమో వాళ్ళ పేరేసుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్. సింగర్ ఏమో ఆయన పాడాడు. హ్మ్. ఇంగా అక్కడ లిరిక్స్ కూడా నాయే. ఇంకెవరి పేరేయాలి? మీ పేరు. లిరిక్స్ అని నా పేరేశారు. లిరిక్స్ అనేది నా మైండ్‌లో గూడా లేదు. అట్లా నన్ను లిరిక్ రైటర్ చేశారు. అది అయితే. సింగర్ అవుదామని వచ్చిన మీరు, ఆ! మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చిన మీరు, మిమ్మల్నేమో ఏది ఇంక ఖాళీ లేక చివరికి లిరిసిస్ట్ ఒక చేసారు. ఒక కార్డ్ తగిలిచ్చారు నాకు. అన్న అలా